హాయ్ గాయ్స్, సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక లగ్జరీ రెస్టారెంట్కి వెళ్తున్నా. గోల్కొండ పెవిలియన్ ఐటీసీ కోహినూర్. ఇది హైటెక్ సిటీలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇన్ఆర్బిట్ మాల్ అపోజిట్లో ఉంటుంది. అసలు అందులో ఏముంటుంది అని చాలాసార్లు అనుకున్నా. ఒక్కసారి అందులోకి పోయి ఒకసారి చూడాలి లోపలికి వెళ్ళి అని చాలాసార్లు అనుకున్నా. సో ఈరోజు వెళ్తున్నా. ఏముంటుంది, ప్రైజెస్ ఎట్లుంటాయి, ఫుడ్ ఎట్లుంటుంది, అదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మధ్యలో మా ఫ్రెండ్ గాడు వస్తుండే ఒకడు, వన్ పిక్ చేసుకొని ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో పోదాం. ఇక బండిలో పెట్రోల్ అయిపోయింది. పోపించుకుందాం అనుకున్నా, కానీ కొంచెం దూరమే ఉంటుందంట అని చెప్పి పోతలే అంట అని చెప్పి వచ్చేసిన. మధ్యలోకి వచ్చినాక ఆగిపోయింది. ఫ్రెండ్ గానికి ఫోన్ చేసినా వాడే వస్తుందంట. ఇక వాడే వచ్చి పిక్ చేసుకొని పోతాడు. ఈ బండి ఇన్నే పెట్టేస్తా, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొని పోతా. విక్రమ్ ఫ్రమ్ శంకర్పల్లి ఫ్రెండ్, ఇద్దరం కలిసి వెళ్తున్నాము. బండి అన్నే పెట్టేసిన. రెస్టారెంట్లో టేబుల్ 2 o'clock బుక్ చేసిన. ఆల్రెడీ 1 అవుతుంది, లేట్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు కాల్ చేశారు ఇప్పుడే ఆ రెస్టారెంట్ నుంచి. ఘోరం ట్రాఫిక్ ఉన్నది బ్రిడ్జ్ మీద. టైం ఆల్రెడీ 2 అవుతుంది. 2 టైం అయిపోయింది. మమ్మీది వెళ్ళిపోండి అంటే ఏం చేయాలి లోపలికి పోయినాక. ఇది వ్యూ, లొకేషన్ మాత్రం మస్తు ఉంటుంది. ఐకియా కూటంగా బ్లాగ్ చేయాలి ఒకసారి. ఇందులో ఏముంటుంది అంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్. హోమ్ ఫర్నిచర్స్ అంటారు కానీ ఇంత పెద్దగా ఉందా హోమ్ ఫర్నిచర్స్. సో ఒకసారి లుక్ వేయాలి, చూడాలి ఒకసారి ఎట్లుంటుంది ఏంది కథ అనేది. ఫుడ్ కోర్ట్ కూటంగా ఉన్నట్టుంది. మనకు కావాల్సిందే అది. యా, ఇది ఐటీసీ కోహినూర్. ఇప్పుడు ఇంట్లోకే మనం పోవాల్సింది. ఎగ్జైటింగ్, ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది లోపల ఎట్లుంటుందా అని. హోటల్ ఎంట్రన్స్ ఐటీసీ కోహినూర్. రెస్ట్ రూమ్స్ అయ్యమ్మా, ఇది రెస్ట్ రూమా లేకపోతే ఏంటి? ఇది పెద్ద రూమ్ లాగా ఉంది, రెస్ట్ రూమ్ లాగా లేదు ఇది. బా వస్తలేదు వాటర్. సో లోపలికి ఎంట్రీ అవుతుండే ఒక పెద్ద రాజమహల్లోకి ఎంట్రీ అయినట్టుంది. ఆ లొకేషను అసలు వాళ్ళొక్క యాంబియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. సో కాకపోతే లోపల వీడియో అలో లేదంట, తీసుకోవడానికి అలో చెయ్యరంట. కాకపోతే టేబుల్ కాడ కూర్చొని వీడియో తీసుకోవచ్చు అంట. ఓన్లీ టేకింగ్ యువర్ ఫుడ్ అంతే. కాకపోతే యాంబియన్స్ అంతా తీయనియరంట. యాక్చువల్లీ నేను గోల్కొండ పెవిలియన్ బఫెట్ రెస్టారెంట్కి వచ్చిన. బఫెట్ వచ్చేసి 3 o'clock క్లోజ్ అంట. నేను ఆల్రెడీ లేట్ వచ్చినా కాబట్టి 2:30 అవుతుంది. 3 o'clock క్లోజ్ చేస్తారంట ఆటోమేటిక్. సో బఫెట్ నాట్ అవైలబుల్. మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మెనూ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అంట. సో బయట కూర్చున్నాము. బఫెట్ లోపల ఉంది, బఫెట్లోకి వెళ్ళకుండా బయట కూర్చున్నాము. ఆర్డర్ చేసుకుంటే 30 minutes ప్రిపరేషన్కి 30 minutes టైం పడుతుందంట. ఆడ ఇంగ్లీష్ సావదబ్బిండు మొత్తము. అసలు లాగ్ తీసుకోవడానికి ఒప్పియనికనే చాలా కష్టమైంది. ఫస్ట్ ఒకరు వచ్చిండు, అతను వచ్చి తీసుకోవద్దని చెప్పిండు. ఆయనది అంటే వెయిటర్ అనుకుంటా. వెయిటర్ వచ్చి తీసుకోవద్దని పర్మిషన్ లేదని చెప్పిండు. తర్వాత వెయిటర్ మళ్ళీ బాస్ని తీసుకొచ్చిండు. బాస్ని తీసుకొస్తే వాడు కూడా ఇంకా పర్మిషన్ లేదని చెప్పేసిండు. మళ్ళీ ఆయన మేనేజర్ని తీసుకొచ్చిండు. సెక్యూరిటీ మేనేజర్ని తీసుకొచ్చి ఆమెతో మాట్లాడిపిస్తే అప్పుడు ఆమెకు కొంచెం క్లియర్గా ఇట్లా ఐఎమ్ యూట్యూబ్ బ్లాగర్, ఐఎమ్ టేకింగ్ దిస్ ఫుడ్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఫుడ్ బ్లాగ్ టేకింగ్ అని చెప్తే సంథింగ్ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడినా వచ్చి రాని ఇంగ్లీష్లో. సో అట్లా కన్విన్స్ అయిపోయింది, తీసుకోమని చెప్పారు బ్లాగ్ అయితే.
సో ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాము. ఇదే మెనూ, ఇది పేటిఎంలో స్కాన్ చేసి మెనూ వస్తుంది. కొరియన్ బౌల్. ఇట్స్ నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్. ఓకే. హౌ మచ్ ఇట్స్ కాస్ట్? ఓకే, 10. మెనూ చూసిన యాజ్ యూజువల్ మనకి ఏం అర్థం కాదు ఆ మెనూలో. అర్థం కాకపోతే వెయిటర్కి పిలుచుకొని అడిగిన, ఆయన సజెషన్ తోటి ఎగ్ కొరియన్ రైస్ బౌల్ విత్ ఇది ఏంటంటే చికెను, ఇది నాన్ వెజ్. అండ్ మా ఫ్రెండ్ గారు వెజ్ తీసుకుండు, వాడు నాన్ వెజ్ మందు ఏం తాగాడు. ఇసుంటూ దొరికొచ్చుకోవాలి రెస్టారెంట్కి వస్తే, మనకు ఖర్చు ఎక్కువ పడుతుంది అనమాట. అయినా సరే ఇవి రెండు సేమే ఉన్నాయి ఇంట్లో. నాన్ వెజ్ బౌల్, కొరియన్ రైస్ బౌల్ అంట. అండ్ ఇది పన్నీర్ రోటీ ట్రై చేద్దామంట అని చెప్పి ఇది కడాయి పన్నీర్ అంట. కడాయి పన్నీర్ ఆర్డర్ పెట్టిన. సో టేస్ట్ చేద్దాం ఇవి ఎట్లున్నాయో. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కొరియన్ రైస్ బౌల్ అనేది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. బయటకు ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. పన్నీర్ కర్రీ బయట తిన్నదానికి ఇక్కడ తిన్నదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మస్తు ఉంది టేస్ట్. కానీ ప్రైజులు మాత్రం ఘోరంగా ఉన్నాయి బ్రో. అమ్మ, ప్రైజులు చెప్పడం మర్చిపోయినా. ఆ మెనూ చూస్తే దిమ్మ తిరిగింది. ఒక్కటి కూడా 500 బిలో లేవు. మనం రైస్ బౌల్స్ అయినా సరే, స్టార్టర్స్ అయినా సరే, ఏం తీసుకున్నా చైనీస్, కొరియన్ 500 అవేనే ఉన్నాయి. 500 స్టార్టింగ్ పాయింట్ లెక్క ఉంది. ఓన్లీ జ్యూసెస్ ఒకటి 300 ప్లస్ ఉన్నాయి. ఈ పుల్కాలు చూడు, 3 పుల్కాలు ఇంతే ఉన్నాయి. ఇది 3 పుల్కాలకు 300 అంట. ఎగ్ పుల్కా, దిస్ ఎగ్ పుల్కా 100 రూపీస్. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఇది దీనికనే. ఇది కొరియన్ బౌలు, చికెను, మష్రూమ్, సమ్ వెజిటేబుల్స్ అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్, రైస్ విత్ రైసు. ఇది ప్రైస్ ఎంత చెప్పండి తెలుసా? ఎంతరా ప్రైస్? ఇది 970 రూపీసా సంథింగ్ ఎంతో ఉంది. 970 రూపీస్ ఉంది. అండ్ వెజ్ బౌల్ వచ్చేసి 850 సంథింగ్ ఉంది. 850 అండ్ ఇది 970 లైక్ దట్. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా టేస్ట్ ఉందా అసలు? చికెన్ రైస్ విత్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు మస్తు ఉంది. చికెన్ పీస్ టేస్ట్ అయితే, చికెన్ పీస్ గ్రేవీ టేస్ట్ అయితే కోమా, అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది. సేమ్ లైక్స్ ప్రైజ్, దీనిలో ప్రైజ్ లాగానే సేమ్. వర్త్ వర్మ వర్త్. ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకోకండి, కాకపోతే నిజంగానే బాగుంది. టేస్ట్ మస్తు ఉంది. టేస్ట్ అయితే మస్తు ఉంది. చికెన్ పీసెస్ విత్ గ్రేవీ రైసు వేరే లెవెల్ టేస్ట్ ఉంది. లిటిల్ బిట్ స్పైసీ బట్ సూపర్ టేస్ట్. ఇది వాటర్ బాటిల్ కాదు, ఇది వాటర్ సీసా. బాటిల్స్ లేవు ఇంట్లో. ప్లాస్టిక్, అవాయిడ్ ప్లాస్టిక్, దట్స్ వై ఇట్స్. ఇట్లా ఓపెన్ చేయాలి. మూత కూడా ఇంకా చూడు చాలా స్టైల్ ఉంది. ఇంట్లో మూత పెట్టి తాగితే, గ్లాసులకు మూత పెట్టి తాగితే అమ్మ మూతి వలగొడుతుంది. కానీ ఈడ మూత పెట్టి తాగుడే స్టైల్, అందుకే మూత పెట్టి తాగిన. కానీ ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తినలే కదా, ఎక్కువ తినబుద్ధి అవుతలేదు. ఎక్కువ తినలేకపోతున్నా. తినబుద్ధి అవుతలేదు కాదు, తినబుద్ధి అవుతుంది. దీన్ని చూస్తుంటే తినబుద్ధి అవుతుంది, కానీ తినలేకపోతున్నా ఎక్కువ. ఇంత రేట్స్ పెట్టినా కానీ ఎట్లా తింటుర్రు అసలు? అమ్మో. ఇప్పుడు నేను ఈరోజు ఇంట్లోకి వచ్చినా అంటే మ్యాక్సిమం నాకు తెలిసి నాకు ఎంత ఖర్చు వస్తుంది? 4,000 3 to 4,000 5,000 వరకు ఖర్చు వస్తుంది. బిల్ రాలేదు ఇంకా, బిల్ వచ్చినాక చూద్దాం. అసలు ఎట్లా ఖర్చు పెడతారు అన్ని అనం పైసలు? వామ్మో. రస్మలై ఆర్డర్ పెట్టిన, స్వీట్ ఏదో ఒకటి టేస్ట్ చేద్దాం ఒకసారి అంటని రస్మలై ఆర్డర్ పెట్టిన. అన్నీ వేరే ఉన్నాయి ఇంకా, అవి నాకు అర్థం కాలేవు. ఇది ఒకటి మనకు తెలిసింది కాబట్టి ఇది ఆర్డర్ పెట్టిన. దీని ప్రైస్ వచ్చేసి 430 రూపీసు. మరి ఇంత రేట్ ఎందుకు బ్రో అసలు నాకు అర్థం కాదు. ఇలా ఏమన్నా ఇది అమృతంతో చేస్తారా? మరి ఇంతగానో ప్రైజెస్ ఎందుకు? వై? కానీ ఏంటంటే డిఫరెన్స్ ఉంది. మన బయట ఐటమ్స్కి, ఇంట్లో ఐటమ్స్కి సేమ్ ఐటెం, కాకపోతే ఫుడ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది.
టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది, వేరే లెవెల్ ఉంది. ఇది కూడా స్వీట్ అయితే సో అది గైస్, బిల్ అయితే 4035 అయ్యింది. చెప్పినా కదా, అనుకున్నా గెస్ చేసినంతే అయ్యింది. 4000, 3000, 4000 అవుతుంది అనుకున్నా, అంతే ఉంది. టిప్ ఇద్దామని అడిగితే సర్వీస్ ఛార్జెస్ లేవంట, వాళ్ళు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ చెయ్యరంట, అండ్ టిప్స్ కూడా తీసుకోరంట. అదొకటి బాగుంది. హోటల్లో అయితే పైన వరకు వెళ్ళనియలేరు, ఓన్లీ హోటల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి, రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెళ్ళొచ్చు అంట లోపలికి. జస్ట్ మనం ఆడ ఫుడ్ కోర్ట్ పోయి, అదే రెస్టారెంట్, బఫెట్ రెస్టారెంట్ పోయి తినేసి వచ్చిన అంతే. ఫుడ్ మాత్రం మస్తు ఉంది. రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. ఎప్పటికీ ఇనార్బిట్ మాల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం, దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్. ఒక్కసారన్నా వెళ్ళాలిరా లోపలికి, ఒక్కసారన్నా వెళ్ళాలిరా అనిపిస్తుండే. కాకపోతే ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసిన లోపలికి. చూసిన లోపల యాంబియన్స్ మాత్రం పీక్స్ బ్రో, నెక్స్ట్ లెవెల్. రిచ్ కిడ్స్ ఎట్లా ఇక ఆ లైఫ్ వేరే ఉంటుంది. ఇక ఇప్పుడు బయట నుంచి పోతే చెప్పుకుంటే అందులోకి పోయొచ్చిన ఒకసారి తిన్న కూడా ఫుడ్ అంట అని చెప్పుకోవచ్చు. ఎట్లా వస్తుర్రు అంటే రోల్స్ రాయల్స్, జాగ్వారు, రెండు కాలు రోల్స్ రాయల్స్ చూసిన. ఈరోజు చూసిన నేను రోల్స్ రాయల్స్ బయట ఫోటోలో చూడడమే తప్ప ఈరోజు రోల్స్ రాయల్స్ రియల్గా ఈరోజు చూసిన జాగ్వారు, BMW, పెద్ద రిచ్ కిడ్స్ వస్తున్నారు. మొత్తం అంతగానం పైసలు ఖర్చు పెడుతున్నారు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా చూపిస్తా. బాయ్.